హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దాదాపు మనకి 12 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 3038 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇందులో 10th క్లాస్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అండ్ ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. ఎవరైతే యొక్క జాబ్స్ గురించి చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 3038 వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ 3038 వేకెన్సీస్లో డ్రైవర్కి సంబంధించి 2000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. శ్రామిక్కి సంబంధించి ఇందులో వివిధ రకాల విభాగాలు ఉంటాయి. ఈ శ్రామిక్కి సంబంధించి ఇందులో 743, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించి మెకానికల్ విభాగంలో 114 అండ్ ట్రాఫిక్ విభాగంలో 84, డిపో మేనేజర్కి సంబంధించి లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి సంబంధించి 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్స్కి సంబంధించి దాదాపు 15 to 18 అండ్ అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి 23. ఈ విధంగా వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఎంత సాలరీస్ ఉంటాయి అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే డ్రైవర్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు హెచ్ఎంవి అంటే హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. అట్లీస్ట్ మీకు 18 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్కి సంబంధించి అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 40 years అయితే ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం. అండ్ మీకు మంత్లీ సాలరీ వచ్చేసి బేసిక్ పే మాత్రమే చెప్తున్నాను, 18,000 నుంచి 56,900 మధ్యలో మీకు బేసిక్ పే అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనకి పోస్టులను బట్టి మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఆ యొక్క సాలరీ అనేది వేరీ అయితే అవుతుంది. ఎగ్జాక్ట్ సాలరీ అయితే ఇక్కడ చెప్పట్లేదు. సో మీకు నార్మల్గా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ శ్రామిక్కి సంబంధించినటువంటి పోస్టులకి ఎవరు అప్లై చేయొచ్చు అంటే 10th పాటు ఎవరైతే ఐటీఐ చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓన్లీ 10th క్లాస్ చదివి ఉన్నా కూడా ఇందులో కొన్ని పోస్టులు ఉంటాయి, లైక్ స్వీపర్కి సంబంధించవచ్చు, ఇలా కొన్ని అటెండర్ లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయి శ్రామిక్ విభాగంలో. సో వాటికి ఏంటంటే జస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే ఈ యొక్క శ్రామిక్ విభాగంలోని కొన్ని ట్రేడ్స్కి సంబంధించి అంటే ఇక్కడ పెయింటర్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ విభాగాల్లో మనకి శ్రామిక్ పోస్ట్ ఉంటాయి. వాటికి ఏంటి అంటే 10th పాటు మీరు కంపల్సరిగా ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి. 18 నుంచి 35 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి మెకానికల్ విభాగంలో పోస్టులకి బీటెక్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ట్రాఫిక్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులకి ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అండ్ డిపో మేనేజర్ పోస్టులకు కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పోస్టులకి బీఈ బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు. సివిల్ విభాగంలో పోస్టులకి సంబంధిత విభాగంలో ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి బీకామ్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట. సో మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ యొక్క డిగ్రీ అర్హతతో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా మీకు మినిమం 21 నుంచి 35 years ఆఫ్ ఏజ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి అంటే మనకి కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క టీఎస్ఆర్టీసీకి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ చేసేటువంటి వేకెన్సీస్ ఉన్నాయో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఏ బోర్డు ద్వారా ఇస్తారంటే మనకి టీఎస్పీఎస్సీ ద్వారానే మనకి నోటిఫికేషన్ అనేది ఇచ్చే అవకాశం ఉంది కొన్ని పోస్టులకి. మరికొన్ని పోస్టులకి వేరే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా వచ్చేటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. జీకే అండ్ రీజనింగ్, టెక్నికల్ సబ్జెక్ట్స్ పోస్టులను బట్టి మీకు ఆ విధంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ పోస్టులను బట్టి మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే డ్రైవర్ పోస్టులకైతే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే అన్ని పోస్టులకైతే ఇంటర్వ్యూ అయితే ఉండదు, కొన్ని పోస్టులకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అండ్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో దీనికి సంబంధించి మనకి ప్రజెంట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, ఆ అప్డేట్ మీకు ఇప్పుడు చెప్పడానికి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది.
ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఉంది కదా, ఇందులో మీకు ఈ రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్, అంటే కేవలం మీకు 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో అయితే కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఎండి ఎవరైతే ఉన్నారో సజ్జనర్ గారు కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ఈ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ అయితే అనుమతి ఇచ్చింది అని చెప్పడం జరిగింది. అండ్ అలాగే నియామక బోర్డుల ద్వారా అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలపడం అయితే జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ ఆధారంగానే పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి వెల్లడించారు. ఉద్యోగాలు ఎవరైనా ఇప్పిస్తామని చెప్పేసి అలా ఎవరైనా అంటే మాత్రం వారిని నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కూడా సూచించడం అయితే జరిగింది. కాబట్టి మీకు ఎవరైనా ఈ డబ్బులు తీసుకొని జాబ్స్ ఇప్పిస్తాము అని చెప్పేసి అంటే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా నమ్మకండి అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నోటిఫికేషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతారు. ముందుగా మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మాత్రమే సో మీకు ఆర్టీసీలో పర్మనెంట్ జాబ్ కొట్టడం అనేది సాధ్యమైతే అవుతుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసేసేయండి. అతి త్వరలో మనకి ఈ మంత్ ఎండింగ్ వరకే డెఫినెట్గా నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. ఆర్టీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి మరి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చదువుకొని పెట్టుకోవాలి అంటే, ప్రజెంట్ ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా ఇప్పుడే ప్రిపేర్ అయ్యి రెడీగా అయితే ఉండండి. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ టైం అనేది ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ఇప్పుడే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే సో మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఈజీ అయితే అవుతుంది. మీకు డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ పోస్టులకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారు అండ్ అన్నీ కూడా చెప్తాను. నార్మల్గా అయితే కంపల్సరీగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సో ఇప్పుడే మీరు ఇది చదివి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా అయితే ఈజీ అయితే అవుతుంది. అండ్ మీకు ఏ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు అండ్ ఏమేం సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. ఎందుకంటే మనకి 12 సంవత్సరాల తర్వాత ఈ ఆర్టీసీలలో పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు కాబట్టి ఇందులో ఏమైనా మార్పులు అనేవి ఉంటాయంటే మ్యాక్సిమం మార్పులు అనేవి చాలానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో ఎవరైతే ఆర్టీసీలలో ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము చదువుకుంటామంటే మాత్రం మీకు జాబ్స్ అయితే రావు. ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీకు ఫర్దర్గా ఈజీ అయితే అవుతుంది. సో ఇది మనకి టీఎస్ ఆర్టీసీకి సంబంధించి ఈరోజు మనకి అఫీషియల్గా ఎండి సజ్జనర్ గారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి మీరు ఏ జిల్లా నుంచి జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, సో డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను. అండ్ సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా దీని గురించి ఏమైనా ఒపీనియన్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అయితే రాయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఆర్టీసీలో జాబ్స్ కోసం చూస్తున్నారో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.